శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు అందరికీ బాగుందండి. గ్రహ సంచారం బాగుంది, చాలా యోగంగా ఉంది. అందరికీ అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని రంగాల వారికి బాగుంది. గతంలో కంటే బాగుంది. గతంలో చాలా బాధలు పడ్డారు, ఇబ్బంది పడ్డారు, కష్టాలు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ అవన్నీ కూడా మబ్బు విన్నట్టు విడిపోయినట్టు చెప్పుకోవచ్చు. చక్కగా ఉందండి. టైం కలిసి వచ్చింది. మీకు మంచి భవిష్యత్తు ఉంది. బంగారు భవిష్యత్తు, పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉందండి ఈ మకర రాశి వారికి. పోనీయండి, కష్టాల పీడ అంతా పోయింది మీకు. ఇక మీదే పై చెయ్యి, మీదే ఆలస్యం. ధైర్యంగా అడుగు ముందుకేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇక కుటుంబ సఖ్యత బాగుంది ఈ మాసం మీకు. ఏప్రిల్ మాసంలో దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుంది. మీ సంతానం కానీ పరీక్షలు రాసే వాళ్ళు ఉంటే మంచి మార్కులతో పాస్ అవుతారు, పై చదువులకు వెళతారు. ఒకవేళ మీ సంతానం వివాహం అయ్యి అమ్మాయిల అబ్బాయిలు అంటే తప్పకుండా వివాహ శుభకార్యం జరుగుతుంది. అలాగే ఇతర దేశం వెళ్ళే వరకు బాగుంది, ఇతర దేశంలో ఉన్న వారికి బాగుంది. ఇక ఆరోగ్యరీత్యా బాగుంది. గతంలో అనారోగ్య పరిస్థితి ఏర్పడింది, కానీ ఇప్పుడు బాగుంది. ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ఏదో విధంగా ధనం చేతి అందుతుంది. విధి వినోదాలు పాల్గొంటారు, విలాసవస్తులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహనయోగం కనిపిస్తుంది మీకు ఈ మాసం. మీకు పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే కొంతమంది అయితే గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ మాసం మీకు లభిస్తుంది. ముఖ్యంగా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగుంటుంది. అయితే ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు చేపడతారు, సక్రమంగా నిర్వర్తిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు, విలాసవస్తులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. కానీ జీవన విధానం బాగుంటుంది మీకు. జీవన వృత్తి బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. మీకు మీ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ బయటపడుతుంది. అలాగే పై స్థాయికి వెళ్తారు మీరు. మంచి భవిష్యత్తు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇది పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. అలాగే మీరు ఈ మాసం మంచి ధైర్యంగా ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ మాసం మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పడం కానీ, సాక్షి సంతకం చేయడం కానీ, అలాగే గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని దూషించడం చేయకూడదు. దీనివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. మీ పని మీరు చేసుకుని అనుకోండి. ఎవరితో కూడా దోషం చేయొద్దు, అనవసర మాటలు చర్చించవద్దు. అయితే మీకు మంచి సమయం ఈ మాసం. మీరు సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే గతంలో మరి చాలా బాధపడ్డారు కదా, అన్నీ ఫెయిల్ అయ్యారు మీరు. కానీ ఇప్పుడు మీకు టైం వచ్చింది. ఈ టైంని ఉపయోగించుకోండి. మీరు వచ్చిన అవకాశం ఉపయోగించుకోండి, సక్సెస్ అవుతారు. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకాన్ని వినాడి ప్రయత్నం చేసుకుని మీరు సక్సెస్ అవుతారు. ప్రతి పనిలో సక్సెస్ ఉంది మీకు. విజయం మీదే. శత్రు జయం, కార్య జయం, అభీష్ట సిద్ధి, సంకల్ప సిద్ధి. ఇంకేంటండి, మీదే పై చేయి. ఇక మీరే ఆలస్యం చెయ్యండి, ప్రయత్నం చెయ్యండి. ఈ మకర రాశి వారు ఈ మాసం బాగుంది. మీరు ప్రయత్నం చేసుకోండి. ఎవరు ఏ ప్రయత్నం చేసుకొని సక్సెస్ అవుతారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేటు కాంట్రాక్ట్స్కి బాగుంది, షేర్ మార్కెట్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది.
అలాగే సినిమా టీవీ రంగంలో వరకు కూడా బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగుందండి. గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, కానీ రాజకీయ నాయకులకి బాగుంది. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన సేవ చేస్తారు, ఆ వ్యవహారాలు చేస్తారు. మీకు సన్మానాలు జరుగుతాయి. మీరు ఈ మాసం మీకు రాజకీయ నాయకులకి అన్ని విధాలా బాగుందండి, అన్ని విధాలా బాగుంది. శత్రు జయం. చాలామంది మీ దగ్గరికి వస్తారు, స్నేహం చేస్తారు. మీరు మాత్రం బంగారు భవిష్యత్తు ఉంది, మీకు సందేహపడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు బాగుంది. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావచ్చు, శాలరీస్ పెరుగుతాయి, పై అధికారుల ప్రశంసలు పొందుతారు. తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా తీసుకుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇకపోతే చదువుకునే విద్యార్థులు కూడా చదువుతారు. ఇది పరీక్షల సమయం కూడా పరీక్షలు రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు, పై చదువులకి వెళతారు. అలాగే వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుందండి. వివాహానికి ప్రయత్నాలకి మంచి అనుకూలమైన సమయం వచ్చింది, ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు గోచర ఫలితాలు కేవలం మీకు 40% మాత్రం వర్తిస్తుంది. ఈ యొక్క రాశి ఫలాల మాస ఫలితాలు మీకు కేవలం 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ లగ్నాన్ని బట్టి, జన్మ జాతకం బట్టి ఉంటుందమ్మా. ఎందుకంటే నేను చెప్పినవి అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాలతో ఉన్న గ్రహాల యొక్క కాంబినేషన్ అనే పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి ఉంటుంది. మీకు అది గుర్తుపెట్టుకోండి. అందు గురించి కాల్ చేస్తున్నారు చాలామంది. గురుగారు మీరు చెప్పినవి జరిగిన కొంతమంది, జరగలేదు కొంతమంది కాల్ చేస్తారు. కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నానమ్మా. మీకు ఏమైనా సలహాలు సంప్రదాయం కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి, మా ఆఫీస్ వారికి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇకపోతే మీరు ఈ మకర రాశి వారు ఏప్రిల్ మాసంలో చెప్పిన ప్రయాణాలు చేసుకోండి, మీకు మాసం అంతా యోగిస్తుందండి. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఇది చైత్రమాసం, మనకి సంవత్సరం మొదలు, అంటే మన కొత్త సంవత్సరం. ముఖ్యంగా సీతారాముల వారి కళ్యాణము, శ్రీరామనవమి చక్కగా అందరూ తిలకించండి. శ్రీరామనవమి వేడుకలు బాగా జరుపుకోండి, దేవాలయం వెళ్ళండి. ఇప్పుడు ఈ రోజున అన్ని విలేజ్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల ఉన్నాయి, వెళ్ళండి. అలా వెళ్ళలేని వారు చక్కగా ఫోన్లో చూడండి, టీవీలో చూడండి. ముఖ్యంగా వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు వెళ్ళండి, వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు దేవాలయం వెళ్ళండి, రామువారి కళ్యాణం చూడండి, సీతారాముల కళ్యాణం చూడండి. ఇకపోతే హనుమాన్ చాలీసా చదువుకోండి ప్రతిరోజు. అలాగే వీలైతే సుందరకాండ పారాయణ చేయించుకోండి, అయ్యగారితో ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. అలాగే ప్రతి శనివారం, మంగళవారం కూడా వీలైతే ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళడం, చక్కగా ప్రదర్శన చేయడం, స్వామివారికి ఇష్టమైన నేతి అప్పాలు, వడలు సమర్పించుకోవడం, అలాగే సింధూరు పూజ, ఆకు పూజ చేయించుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఉంటుంది మీకు. అలాగే మీరు వీలైతే రామనామ జపం ఈ మాసం అంతా, ఏప్రిల్ మాసం అంతా ఎంత ఎక్కువ రామనామ జపం చేసుకుంటే అంతా మీకు మంచిది. ఇక మీరు ఈ మాసం, ఏప్రిల్ మాసంలో మన కొత్త సంవత్సరం కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా. చక్కగా మన ఇంట్లో చేయించుకోండి, నలుగురికి భోజనం పెట్టండి చక్కగా. అలా వీలు కాని వారు దేవాలయం వెళ్ళండి, చక్కగా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని ఒక బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వండి, యథాశక్తి దక్షిణ తాములు ఇచ్చి. అలాగే ముఖ్యంగా మీరు ఎక్కువ బాధలు పడేవారు ఎవరు ఉంటే, సకల శత్రు రోగ రుణబాధలు ఉండేవారు ఎవరైనా ఉంటే ఈ చైత్ర మాసంలో చైత్ర పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. అంటే అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేస్తారు, హోమం చేయించుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే పితృదేవతలు ఉన్నవారు, అంటే ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్న పురుషులు, పితృదేవతలు ఉన్నవారు, స్త్రీ శాపం ఉన్నవారు, పితృదోషం ఉన్నవారు తప్పకుండా పితృకార్యాలు చేయించండి. వీలైతే నదీ క్షేత్రం వెళ్ళండి. వీలు కాని వారు మీ ఊళ్ళోనే, మీ దేవాలయంలోనే ఆ అయ్యగారికి పితృదేవతల పేరు చెప్పి స్వయంపాగా ఇవ్వండి. యథాశక్తి దక్షిణ తామని పితృదేవతల పేరు చెప్పేసి ఇచ్చేసి ఆయన ఆశీస్సు తీసుకోండి. ఇకపోతే ఈ మకర రాశిలో ఉన్నవారు ఏప్రిల్ మాసంలో పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ జరుపుకునే వాళ్ళు తప్పనిసరిగా గుడికి వెళ్ళండి. ఏదో ఒక గుడికి వెళ్ళి అసలు పూజ చేయించుకుని
బాక్స్ కూడా తీసుకెళ్ళండి. నివేదన చేసి అక్కడ స్వీటు పూజ అయిన తర్వాత అక్కడ ఉన్న భక్తులకి అందరికి పంచండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది, మీ జీవిత ఆశయం నెరవేరుతుంది, అడుగు ముందు పడుతుంది, మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి పచ్చగడ్డ వేయండి, కాకులకి దీపన్నం పెట్టండి, అలా పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ వేయండి. ముఖ్యంగా భిక్షగాళ్ళకు ఆహారం పెట్టండి. అలాగే బ్లైండ్ పర్సన్స్, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ దొరికితే తప్పనిసరిగా ఏదో ఒకటి పెట్టండి, ఎంతో కొంత ధనాన్ని చేతిలో ఇవ్వండి. ఇక మీరు ఇలా చేసుకోవడం వల్ల మకర రాశి వారికి ఈ మాసం అంతా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖభవంతు, శుభభవతు, స్వస్తి.